నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ధ్యానం, శాకాహారం మరి ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క ఉన్నతి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశమని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియజేశారు. ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పత్రిజీ పలు రాష్ట్రాల పిరమిడ్ పార్టీ సభ్యులతో చర్చలు జరిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సోక్రటీస్ తెలిపినట్లు ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు అయినప్పుడు మాత్రమే సరైన పాలన అన్నది సాధ్యమవుతుందని, పిరమిడ్ పార్టీ కూడా ఆ దిశగా కృషి చేస్తుందని తెలిపారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ సౌరభ్ బన్సాల్ పార్టీ అభ్యర్థులను సూచించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వేదికగా చేసుకుని చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం సభ్యులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తిలో ధూర్చటి కళాభవన్లో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు 2 గంటల పాటు ఈ ధ్యాన బ్రహ్మోత్సవాన్ని నిర్వహించనున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో తిరుపతి బస్టాండ్ ఆవరణలో గల శ్రీనివాస పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ నిర్వాహకులు శ్రీకాళహస్తి పిఎస్ఎస్ఎం సభ్యులు సత్యనారాయణ, మణి, జ్ఞాన ప్రసూనాంబ, సుబ్రహ్మణ్యం, ఉదయలతో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్ల సహకారాలతో విస్తృత ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో శనివారం సాయంత్రం ధ్యాన గ్రామీణంలో భాగంగా స్థానిక గణేకల్ గ్రామంలో ధ్యాన ప్రచారం విస్తృతంగా జరిగింది. ధ్యానం యొక్క విశిష్టతను గ్రామ ప్రజలకు వివరిస్తూ ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని పిరమిడ్ మాస్టర్లు నారాయణ, ఈరన్న, రాము, మల్లికార్జున్, పూర్ణ, రంగవల్లి, నీలవేణి పాల్గొని విస్తృత ధ్యాన ప్రచారం చేశారు. 41 రోజుల గీత జ్ఞాన యజ్ఞం నిర్వహించిన అనంతరం ఈ ర్యాలీని నిర్వహించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో ప్రతి ఆదివారం జరిగే ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ఏలూరుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎర్నేని ప్రసాదరావు పాల్గొన్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్లందరూ కలిసి శాకాహార ర్యాలీని నిర్వహించారు.
నెల్లూరులోని బుద్ధాహుడ్ ధ్యాన కేంద్రంలో ఆదివారం జ్ఞాన శిక్షణ తరగతిలో గ్రాండ్ మాస్టర్ మారం శివప్రసాద్ తమ అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో శ్రీ శివప్రసాద్ గారు మాట్లాడుతూ ధ్యాన జగత్ పత్రికకు ప్రతి ఒక్కరూ చందాదారులు కావాలని, ధ్యాన్ జగత్ పాసపత్రిక, స్పిరిచువల్ ఇండియా పత్రిక పత్రిజీకి 2 కళ్ళు అని అందరినీ చందాదారులుగా చేర్పించాలని కూడా తెలియజేశారు. మహాశివరాత్రి సందర్భంగా విజయనగరంలోని రామతీర్థంలో గ్రామస్తులకు శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను అందజేయటం జరిగింది. సుమారు 5,000 కరపత్రాలను అందించి ప్రజలలో చైతన్యాన్ని కలగజేశారు. స్థానిక పిరమిడ్ మాస్టర్లకు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మహాకరుణ సద్భావన యాత్ర జరిగింది. స్థానికంగా ఉన్న పోలేరమ్మ గుడి నుంచి పార్వతీదేవి వారి దేవాలయం వరకు జరిగిన ఈ ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను తెలియజేస్తూ జంతు బలులను ఇవ్వరాదని, ఏ దేవతామూర్తి జంతు బలులను కోరదని, మానవుల అజ్ఞానం వల్లనే ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయని, ధ్యానం ద్వారా మాత్రమే అజ్ఞానం తొలగి జ్ఞానం వికసిస్తుందని తెలిపారు. శివరాత్రి సందర్భంగా జరిగిన విస్తృత ధ్యాన ప్రచారంలో భాగంగా శ్రీకాకుళంలోని శ్రీముఖలింగంలో 24 గంటల పాటు మహేశ్వరునితో మహాధ్యానం నిర్వహించబడింది. సుమారు 50,000 మంది పాల్గొన్న ఈ దేవాలయ ప్రాంగణంలోకి విచ్చేసిన భక్తులకు ధ్యానం నేర్పించి ధ్యానం ఆవశ్యకతను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటరమణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసదాసు, విజయలక్ష్మి, పార్వతి, డాక్టర్ శివ, రామారావు, నాగరాజు, మోహన్ దేవ్, జగన్ ఇంకా పలువురు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరగబోయే మహిళా ధ్యాన మహాచక్రం లోక కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరగాలని సంకల్పిస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటింటా ధ్యానం జగమంతా ఆనందం అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఈ మూవ్మెంట్ ఈ నెల 8వ తేదీ నుంచి 41 రోజుల పాటు అన్ని ప్రాంతాలలో గల పిరమిడ్ ధ్యాన కేంద్రాలలోనూ స్థానిక పిరమిడ్ ధ్యానులతో నిర్వాహకులు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సంకల్ప ధ్యానం జరగాలని పత్రిజీ ఆదేశించారు. ఈ 41 రోజులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ సామూహిక ధ్యాన ప్రచార కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీలు, మహిళా ధ్యాన మహాచక్రం పేరుతో నిర్వహించవలసిందిగా మహిళా మనులు అందరికీ మహిళా ధ్యాన మహాచక్రం చైర్మన్ స్వర్ణమాల పత్రి గారు, కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా గోరంట్ల గాయత్రి నగర్లోని గాయత్రి దేవాలయంలో 41 రోజుల ధ్యాన శిక్షణ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనుపమ, శ్రీదేవి, పద్మలత నిర్వహణలో అద్భుతంగా పూర్తయింది. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం పలువురు గుంటూరు పిరమిడ్ మాస్టర్స్తో కలిసి ఆలోచన రహిత మౌన యాత్రను దిగ్విజయంగా పూర్తి చేశారు. మౌనం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే సంకల్పంతో నిశ్శబ్ద విజయభేరిని పూరించారు. రవివర్మ త్రిధర్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవివర్మ గారి 3 రోజుల శతజీవన సంపూర్ణ ఆరోగ్య శిబిరం కడ్తాల్ కైలాసపురిలో ప్రారంభమైంది. శాకాహార ధ్యాన ప్రచారంతో సాగుతున్న ఈ ఆరోగ్య శిబిరంలో సరైన జీవన విధానం, సరైన ఆహారం గురించి రవివర్మ గారు వివరించారు. ఈ ఆరోగ్య శిబిరానికి అధిక సంఖ్యలో ఆరోగ్యాభిలాషులు విచ్చేశారు. వీరందరికీ ఉచితంగా తన వైద్య సలహాలను అందిస్తున్నారు రవివర్మ గారు. ఇవి ఈనాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.